అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో బెల్లీ ఫ్యాట్ సమస్య చాలామందికి ఇబ్బంది పెడుతుంది. పూర్వకాలం అయితే ఏదో 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలోనే సర్వసాధారణంగా ఈ బెల్లీ ఫ్యాట్ అంటే పొట్ట భాగంలో కొవ్వు చేరనటువంటి సమస్య ఉంటే, ఈ మధ్యకాలంలో ఆధునిక నాగరికత పుణ్యం అని చెప్పేసి చిన్న వయసులోనే అంటే దాదాపు 15-20 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో ఎక్కువ శాతం మందిలో ఈ బెల్లీ ఫ్యాట్ సమస్య కలుగుతుందన్నమాట. దీన్నే టమ్మీ ఫ్యాట్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. సో ఈ భాగం అంతా ఈ విధంగా ఫ్యాట్ అంతా పేరుకోకపోవడం చేత మరి కొంతమంది దాన్ని కప్పిపుచ్చుకునేందుకు వాళ్ళు వాడేటువంటి దుస్తులు కూడా కొంచెం లూజ్గా వేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ప్రాథమికంగా కొత్తలో ఎలాంటి సమస్య ఉండనప్పటికీ క్రమక్రమంగా ఈ బెల్లీ ఫ్యాటు అనేక రకాలైన సమస్యలకు దారితీస్తూ ఉంటుంది. అంటే ఈ బెల్లీ ఫ్యాట్ వల్ల వెయిట్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. షుగర్ వ్యాధి రావచ్చు, ఇలా కీళ్ళ నొప్పులు రావచ్చు, మానసికపరమైనటువంటి ఇబ్బందులు రావచ్చు, గురక రావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా ఈ బెల్లీ ఫ్యాట్ వల్ల కలుగుతుంటాయి. ఈ బెల్లీ ఫ్యాట్ సమస్య సర్వసాధారణంగా మగవాళ్ళలోనే మనం చిన్న వయసు ఉన్నటువంటి వాళ్ళలో గమనిస్తుంటాం, కానీ నిజంగా చెప్పుకోవాలంటే ఇద్దరిలో కూడా కలుగుతుంటుంది. కానీ మగవాళ్ళలో వాళ్ళ దేహధర్మాల్లో భాగంగా కడుపు భాగంలో కొవ్వు కణాలు ఎక్కువగా ఉండడం చేత మొట్టమొదట కొవ్వు కణాల్లో కడుపు భాగంలోనే కొవ్వు సంచితం కావడం చేత మగవాళ్ళలో మొదట ఈ కడుపు భాగంలో కొవ్వు సంచితమై దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల క్రమక్రమంగా మిగతా భాగాలకు అంటే తొడ భాగాలకు పిడతల భాగాలకు వ్యాపిస్తూ ఉంటుందన్నమాట. కానీ ఆడవాళ్ళలో ఒక దేహ ధర్మాల రీత్యా దేహ నిర్మాణ రీత్యా ఆడవాళ్ళకి మొట్టమొదట ఈ ఎక్సెస్ కొవ్వు ఈ తొడల భాగంలో పిరుదల భాగంలో ఆ కొవ్వు కణాల్లో చేరి అది మరింత తీవ్ర రూపం దాల్చి పొట్ట భాగంలో చేరుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ఇద్దరిలో ఉన్నటువంటి తేడా ఇది. దీన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల నేను ఇంతకుముందు చెప్పినట్టు రకరకాల ఇబ్బందులు ఎదురేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని నిర్లక్ష్యం చేయకుండా ఆ యొక్క సమస్య నుంచి బయటపడడం చాలా చాలా మంచిది. దీని కారణాల గురించి మనం ఆలోచించినట్లయితే మరి ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్ అంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడము, వీటికి తోడు సెడెంటరీ లైఫ్ అంటే కూర్చొని చేసేటువంటి పనులు చేస్తూ ఉండడము, వ్యాయామ రహిత జీవనము, రాత్రిపూట లేటుగా పడుకోవడము, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ పొట్ట భాగంలో కొవ్వు ఎక్కువగా పేర్కొనడానికి కారణం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ కొవ్వు కరిగేందుకు, పొట్ట భాగంలో కొవ్వు కరిగేందుకు, టమ్మీ ఫ్యాట్ తగ్గేందుకు, బెల్లీ ఫ్యాట్ తగ్గేందుకు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఉత్తరేణి సమూలంగా తెచ్చుకొని దంచేసేసి రసం తీసుకోవచ్చు. లేకపోతే ఉత్తరేణి యొక్క వేర్ల భాగాన్ని వదిలేసేసి ఉత్తరేణి యొక్క పై భాగాన్ని తీసుకుంటే సరిపోతుంది. వేర్లు భూమిలో అలాగే ఉంచేసేసి మిగతా భాగాన్ని తీసుకున్నా సరిపోతుంది అనమాట. కాండము, వేర్లు ఇవన్నీ కూడా తీసుకోవచ్చు అనమాట. ఆకులు వీటన్నిటిని తీసుకొని వీలైతే మరి ఉత్తరేణి మొక్క గట్టిగా ఉంటే, కాండం గట్టిగా ఉంటే మనం దంచినప్పుడు రసం సరిగ్గా రాదు. కాబట్టి అలాంటి ఏదన్నా ఉంటే, కాండం లేతగా ఉంటే కాండాన్ని కూడా దంచి తయారు చేసుకోవచ్చు. కాండం మరీ మందంగా ఉన్నప్పుడు కేవలం ఉత్తరేణి ఆకులు మాత్రమే తీసుకొని కాస్త శుభ్రం చేసేసి దంచి అవసరమైతే కాస్త నీరు చేర్చేసి దంచి రసం తీసుకొని ఒక 250 ml ఉత్తరేణి రసం తీసుకోవాలి. 250 ml ఉత్తరేణి రసాన్ని ఒక 500 ml అంటే 1/2 లీటరు ఆవాల నూనెలో కలిపేసేయాలి. ఆవాల నూనెనే మస్టర్డ్ ఆయిల్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. కాబట్టి ఉత్తరేణి రసానికి రెట్టింపు ఆవాల నూనె, ఈ రెంటిని ఒక పాత్రలో బాగా కలిపేసేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద మనం మరిగించేసేయాలన్నమాట. కాబట్టి సిమ్లో పెట్టేసేసి సన్న మంట మీద మరిగించినప్పుడు క్రమక్రమంగా ఉత్తరేణిలో ఉన్నటువంటి ఆ యొక్క ఔషధ గుణాలన్నీ కూడా ఈ ఆవాల నూనెలోకి వచ్చేస్తాయి అన్నమాట. ఒక్క స్థాయికి వచ్చిన తర్వాత ఆ ఔషధం తయారయ్యేటప్పుడు మరిగేటప్పుడు ఉన్నటువంటి శబ్దము తగ్గిపోతుంది. అదేవిధంగా పైన నురుగు రావడం మొదలైపోతుంది. శబ్దం తగ్గి నురుగు వచ్చినప్పుడు మనకు ఆ ఉత్తరేణితో తయారు చేసుకున్న తైలం రెడీ అయిపోయిందని చెప్పేసి, ఆయిల్ రెడీ అయిందని చెప్పేసి గుర్తు అనమాట. ఆ విధంగా తయారైన తర్వాత దాన్ని కిందికి దించేసేసి బుడగట్టేసేసి అందులో కాస్త ఒక 10 నుంచి 20 లేదా 25 గ్రాములు కర్పూరం, ఉంట కర్పూరం పొడి కానీ లేకపోతే ముద్ద కర్పూరం పొడి కానీ అందులో కలిపేసి మూత పెట్టేసేయాలన్నమాట. ఆ కొద్దిసేపటికంతా కర్పూరం కూడా అందులో కరిగిపోతుంది. ఔషధం చల్లారిన తర్వాత దాన్ని ఒక గాజు సీసాలో భద్రపరుచుకొని రోజు ఒక్కసారి స్నానం చేసి దానికి 1 గంట ముందు లేదా 1 అరగంట ముందు తగినంత ఆయిల్ని తీసుకొని పుట్ట భాగంలో ఈ పద్ధతిలో ఒక 10 నిమిషాల సేపు సున్నితంగా మర్దన చేస్తుండాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల పొట్ట భాగంలో సంచితమైనటువంటి కొవ్వు కణాల్లో సంచితమైనటువంటి కొవ్వు క్రమక్రమంగా కరగడం మొదలైపోయి ఆ కొన్నాళ్ళ పాటు ఈ పద్ధతిని వాడుకోవడం వల్ల మనిషి నాజుకుతనాన్ని సంతరించుకునే అవకాశం ఏర్పడుతుంది. భవిష్యత్తులో ఈ యొక్క బెల్లీ ఫ్యాట్ వల్ల ఇతర ఉపద్రవాలు రాకుండా కూడా ఉంటాయి. ఆయుర్వేద గిరిజన మూలిక
మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.